క్రిష్ తల్లి గురించి ఏడవడం చూసిన పండు, సిరి క్రిష్‌ని ఓదార్చుతారు. తర్వాత సిరి పండు ఫోన్ తీసుకొని తన తండ్రి డైరీలో రాసుకున్న జయదాత్రి నంబర్ తీసుకొని పండు ఫోన్‌తో జయదాత్రికి ఫోన్ చేస్తుంది. జయదాత్రి ఫోన్ కలవకపోవడంతో కేదార్‌కి ఫోన్ చేస్తుంది. కేదార్ ఫోన్ లిఫ్ట్ చేస్తే వీడియో కాల్ చేసి ఏంజెల్ ఆంటీ కోసం క్రిష్ చాలా ఏడుస్తున్నాడు. మీరు వేరే కేసు ఉందని వెళ్ళిపోయారు. ఎలా అయినా ఆంటీ వచ్చేలా చేయండి అని అడుగుతూ ఉంటుంది కేదార్‌ని సిరి. తర్వాత క్రిష్ ఫోన్ తీసుకొని మా అమ్మ బతికే ఉందని చెప్పారు. ఎలా అయినా అమ్మని నన్ను కలపండి అని బతిమలాడుతూ ఉంటాడు క్రిష్. దాంతో కేదార్, నాన్న క్రిష్ త్వరలోనే నిన్ను మీ అమ్మని నేను కలుపుతా అని మాటిచ్చేస్తాడు. తర్వాత సంధ్యతో ఈ కేసు మనం వదలకూడదు. మళ్ళీ ఒకసారి అన్ని హాస్పిటల్‌లో ఎంక్వైరీ చేద్దాం. సిరి దొరికే వరకు నేను ఈ కేసు వదలను. మిగతా కేసులు జేడీ చూసుకుంటుంది అని కేదార్ చెప్తాడు. ఇక మరోవైపు భక్తవాత్సల్యం వీడియో సమావేశం న్యూస్‌ని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ వ్యక్తి చూసి కంగారు పడతారు. నర్సు చూసి వాళ్ళు మీకు తెలుసా అని అడిగితే తెలుసు అన్నట్లు తల ఊపుతాడు. వాళ్ళ డీటెయిల్స్ కావాలని అడగడంతో అతను కావాలి అనడంతో నర్సు భక్తవాత్సల్యం నెంబర్ తీసుకొని వచ్చి అతనికి ఫోన్ చేసి ఇస్తుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఆ పేషెంట్ భక్తవాత్సల్యంతో నా పేరు సిద్ధార్థ్ సార్. నేను మీకు తెలియదు. కానీ మీరు నాకు తెలుసు. మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి సార్ అని అంటాడు. ఏంటో చెప్పండి అని భక్తవాత్సల్యం అడిగితే ఫోన్‌లో చెప్పలేను సార్ అర్థం చేసుకోండి. బహుశా నేను ఎక్కువసేపు బతకను. మీ అబ్బాయి చావుకి సంబంధించిన వాళ్ళ గురించి మీతో మాట్లాడాలి సార్ అని అతను చెప్పగానే భక్తవాత్సల్యం షాక్ అయిపోతాడు. అప్పుడే వచ్చిన అంబిక ఆ మాట విని షాక్ అయిపోతుంది. భక్తవాత్సల్యం అతని అడ్రస్ తీసుకొని త్వరగా వస్తున్నా అని చెప్పడంతో అంబిక చాలా కంగారు పడుతుంది. నాన్నకి ఫోన్ చేసింది ఎవరు? ఇప్పుడు ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే ఇంకెన్ని పాట్లు పడాలో అని అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇక మరోవైపు విహారీ సిరి స్కెచ్ పట్టుకొని క్రిష్‌తో పాటు తిరుగుతూ అందరినీ లక్ష్మి గురించి అడుగుతూ ఉంటాడు. లక్ష్మి స్కెచ్‌ని శకుంతల రౌడీలు మార్చేసి ఉండటంతో ఆ స్కెచ్ పట్టుకొని విహారీ వెతకడం వల్ల ఎవరూ గుర్తుపట్టరు. ఇక విహారీ క్రిష్ చాలా చోట్ల వెతుకుతారు కానీ నిరాశ మిగులుతుంది. దాంతో క్రిష్ ఓ చోట కులబడి బ్యాట్‌మెన్ మా అమ్మ దొరుకుతుంది అన్న ఆశ రోజు రోజుకి తగ్గిపోతుంది అని ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ క్రిష్‌కి ధైర్యం చెప్తాడు. అమ్మ కోసం ముడుపు చెల్లించాను. దేవుణ్ణి వేడుకున్నాను. మీరంతా వెతుకుతున్నారు. అయినా అమ్మ కోసం ఆచూకీ తెలియడం లేదు. నాకు భయంగా ఉంది అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. మనం ఇలా డల్ అయిపోతే మనలో ఆశ కూడా చచ్చిపోతుందిరా. మీ అమ్మ దొరికే వరకు మనం ఇలాగే ప్రయత్నిద్దామని విహారీ క్రిష్‌తో చెప్తాడు. బ్యాట్‌మెన్ ఒక్కసారి అమ్మని చూడాలని ఉంది. చూపించవా అని క్రిష్ అడగడంతో విహారీ క్రిష్‌కి ఫోటో చూపిస్తాడు. క్రిష్ అది చూసి బ్యాట్‌మెన్ ఇది మా అమ్మ ఫోటో కాదు అని చెప్తాడు. విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి నువ్వే కదరా అవును అన్నావనంటే ఆ రోజు అంకుల్ గీసినప్పుడు ఆ ఫోటో మా అమ్మదే. కానీ ఇది కాదు అని క్రిష్ చెప్తాడు. కాదా? మరి ఈ ఫోటో ఎవరిది? అని వెంటనే విహారీ కేదార్‌కి కాల్ చేస్తాడు. విహారీ కేదార్‌కి కాల్ చేసి మన దగ్గర ఉన్న స్కెచ్ క్రిష్ వాళ్ళ అమ్మది కాదంట అని చెప్తాడు. కేదార్ షాక్ అయిపోతాడు. కేదార్ క్రిష్‌తో మాట్లాడి విషయం చెప్పడంతో ఇప్పుడు అర్థమైంది. క్రిష్ మీ అమ్మ స్కెచ్ మార్చి నీకు ఇచ్చారు అని కేదార్ అంటాడు. దీంతో ఈ రోజుకి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.